టెక్నాలజీస్ అంటాం. ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అనేది అమ్ముతాం అన్నమాట. ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ లో మార్కెట్ అనేది చాలా డిమాండ్ ఉంది. ఈ టెక్నాలజీ వాడే మనకు ఒక వెబ్సైట్, ఒక టెక్నాలజీ అనేది వచ్చిందనమాట మార్కెట్ లో. దాన్నే మనం ఏమంటామంటే ఓకేనా, సిఎంఎస్ టెక్నాలజీ అంటాం అనమాట. ఏమంటాం సార్? సిఎంఎస్ టెక్నాలజీ అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మొత్తం నేను చూసుకుంటాను, నీకు ఒక రెడీమేడ్ ప్రోడక్ట్ ఇస్తాను అనమాట. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే వాట్సాప్ లాగా ఉండొచ్చు, లేకపోతే జీమెయిల్ లాగా ఉండొచ్చు, టెలిగ్రామ్ లాగా ఉండొచ్చు, యూట్యూబ్ లాగా ఉండొచ్చు. నువ్వేం చేస్తావు? కోడింగ్ రాసావా? చేయవు. హాయ్ అని పంపిస్తే వేరే వాళ్ళు హాయ్ అనేది పంపిస్తారు. నువ్వు జీమెయిల్ హలో అని పెడితే వాళ్ళు ఏదో రిప్లై అనేది ఇస్తారు. నేను యూట్యూబ్ ఏదైనా టైప్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా నీకు వీడియోస్ వస్తే క్లిక్ చేస్తావు, ప్లే చేస్తావు, అక్కడికి అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా సిఎంఎస్ టెక్నాలజీ ఏం చేస్తారంటే, సిఎంఎస్ ఇస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఏమంటాం సార్? కంటెంట్ ఏదో కామర్స్ ది కాదు సార్ ఇది. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంది తెలుసా? ఇట్స్ ఎ ఫుల్ స్టాక్ టెక్నాలజీ. ఫుల్ స్టాక్ టెక్నాలజీ it's a full stack technology without using any coding language. You can design బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. సార్ మళ్ళీ ఇక్కడ సిఎంఎస్ అన్నారు కదా, మళ్ళీ సిఎంఎస్ లో కూడా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. సిఎంఎస్ లో కూడా చాలా ప్రొవైడర్స్ ఉంటారు అన్నమాట. అంటే ఎట్లా? నాకు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఎవరు ఇస్తారు సార్? నా మొబైల్ ఉంటే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియానో, జియోనో, బిఎస్ఎన్ఎల్ తీసుకుంటా. అదే నేను బ్రాడ్బ్యాండ్ కావాలంటే ఏం చేస్తాను? నేను మళ్ళీ ఎయిర్టెల్, యాక్టివ్ ఫైబర్ ఇంటి దగ్గర ఎవరైతే లోకల్ ప్రొవైడర్స్ ఇస్తారనమాట. ఇక్కడ కూడా సిఎంఎస్ అనేది మార్కెట్ అనేది చాలా హ్యూజ్ అన్నమాట. మార్కెట్ అనేది చాలా హ్యూజ్. వేల కొద్ది సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్, హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాంట్లో మార్కెట్ లీడర్ వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. మార్కెట్ లీడర్ వచ్చేసి ఎవరు? వర్డ్ ప్రెస్ అనమాట. కంప్లీట్ వెబ్సైట్ షేర్ 100% ఉంటే, 100% షేర్ ఉంటే ఓకేనా, 40% షేర్ సిఎంఎస్ టెక్నాలజీలో ఉంది. అంటే దీని లోపల మార్కెట్ లీడర్ ఎవరు సార్? వర్డ్ ప్రెస్ అనేది రాస్తున్నా. ఎవరు? వర్డ్ ప్రెస్ అన్నమాట. ప్లస్ 60% వచ్చేసి అదర్ టెక్నాలజీస్ అనమాట. ఇది నేను చెప్పింది కాదు, లేటెస్ట్ రిపోర్ట్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. సార్ ఇది అర్థమైందా మీకు? నువ్వు ఎలాంటి కోడింగ్ టెక్నాలజీ లేకుండా ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, తలకాయ నొప్పి మొత్తం వాడు చూసుకుంటాడు. నీకు ఒక వండర్ఫుల్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఇస్తాడు. దాన్ని చేసి నువ్వు డిజైన్ అనేది చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పేది నిజమేనా? కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను సార్. సో ఇక్కడ నేను ఒక గవర్నమెంట్ వెబ్సైట్ చూపిస్తాను సార్. ఇట్స్ ఏ పిఎం. నా డెమో, నా ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ అ ఫస్ట్ వెబ్సైట్ ఐ హావ్ షోకేస్ టు చాలా మందికి నేను షోకేస్ చేశాను సార్. ఇంకా కరెక్ట్ కంటెంట్ యూట్యూబ్ లో కూడా లేదు. వెన్ ఐ ఓపెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఏనా? ఇది gov.in అంటే ఏంది? గవర్నమెంట్ ఇన్ ఇండియా. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? ఇది సార్ .in అంటే ఏంది? gov.in అంటే ఏంది? గవర్నమెంట్ వెబ్సైట్.